అనయ్య అనయ్య స్పాన్సర్స్ వచ్చారు. నమస్కారం అండి. నమస్తే. నమస్కారం అండి సార్. నమస్తే. నమస్తే అండి. రండి రండి, కూర్చోండి కూర్చోండి. కూర్చోండి సార్. వసు గారు రా. వసు గారు కాఫీ తీసుకురండి. వద్దు అభిరామ్ గారు, మీతో మాట్లాడాలని వచ్చాం. సారీ, ఆఫీస్కి రాకుండా ఇంటికి వచ్చినందుకు. ఇట్స్ ఓకే అండి. ఎంతో ఇంపార్టెంట్ అయితే తప్ప మీరు రారని నాకు తెలుసు. ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు, కాఫీ అయినా తీసుకోండి. నువ్వు ఉండు వసు, నేను తీసుకొస్తాను. అనే మన స్పాన్సర్స్ గవర్నమెంట్ టెండర్ కోసం మనకి హెల్ప్ చేస్తున్నారు. హాయ్ అండి. నమస్తే అండి. మీరు వీల్ చైర్లోనే ఉండి డిజైన్స్ అన్నీ గీశారా? గ్రేట్. థ్యాంక్ యూ సార్. మీ స్పిరిట్, మీ డిజైన్స్ మాకెంతో బాగా నచ్చాయి. అక్కడ కొంపకి మంటలు అంటుకుంటుంటే ఇక్కడ నువ్వు మొహానికి రంగులు అద్దుకుంటున్నావే. ఏమైందంటీ? ఏమైంది అని అంత నింపాదిగా అడుగుతావేంటే? ఎవరో స్పాన్సర్స్ అంట ఇంటికి వచ్చారు. అభి వసూలు మాట్లాడుతున్నారే. స్పాన్సర్స్ ఇంటికి రావడం ఏంటి? ఎందుకు వచ్చారు? నాకేం తెలిసే, నీకేదైనా ఉపయోగపడుతుందేమోనని చెప్పడానికి వచ్చాను. టెండర్ గురించి వచ్చుంటారా? అందుకే వచ్చినట్టున్నారు. పద రా. డిజైన్స్ విషయంలో మా అఖిల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. తన డిజైన్స్ నచ్చాయి కాబట్టే స్పాన్సర్ చేయడానికి ఒప్పుకున్నాం. తను చాలా కష్టపడి డిజైన్ చేశాడు సార్. ఫుల్ ఎఫర్ట్ పెట్టాడు. డిజైన్స్ ద్వారా తెలుస్తుంది మేడం. అఖిల్ని చూసి నేర్చుకోవే, వాడు నీకంటే బాగా గీశాడంట. అఖిల్కి పోయింది కాళ్లే కాని చేతులు కాదండి. పైగా అఖిల్కి ఇప్పుడు 2 బావలు, వసు ఒక సపోర్ట్ ఉంది. నాకెవరి సపోర్ట్ లేదు. నీకు ఆదిత్య నుంచి సపోర్ట్ ఉంది కదే. మేమెందుకు వచ్చామంటే రేపే టెండర్ జరగబోతోంది. అవును, ఆ విషయం మాకు తెలుసు. మీరు చేసే కోర్టును బట్టే టెండర్ మీకు రావడం జరుగుతుంది. షూర్ సార్. కోట్ అంటే ఏంటే? వేసుకునే కోట కాదు, ఈవెంట్ ని ఎంత అమౌంట్ లో చేస్తామని ఫిగర్. అది అంత కష్టమా? అవతలి వాళ్ళు ఎంత కోట్ చేశారనేది తెలుసుకోవటం కష్టం. మీరు మంచిగా కోట్ చేయాలి, టెండర్ మీకే రావాలి. షూర్ సార్, మేము ఆ పనిలోనే ఉన్నాం. ఈ ఈవెంట్ కోసం చాలా మంది పోటీ పడుతున్నారు అభిరామ్. మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము సార్. మీరు జాగ్రత్తగా ఉండరని కాదు మేడం, మా బాధ్యతగా చెప్పాలని వచ్చాం. యూ డోంట్ వరీ సార్, తప్పకుండా టెండర్ మనకే వస్తుంది. ఈ ఈవెంట్తో మీకు మాకు మంచి పేరు రావాలి. షూర్ సార్. మా సంస్కృతి ఈవెంట్స్కి మిమ్మల్ని పర్మనెంట్ స్పాన్సర్స్గా చేసుకుంటాం. ఇక మేము వెళ్ళొస్తాం. బయలుదేరుతాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, రేపు టెండర్లో కలుద్దాం. ఆ కోట్ ఎంతని వాళ్ళు అడుగుంటే బాగుండేది. ఆ కోట్ తెలుసుకుంటే మనకు ఉపయోగమా? చాలా ఉపయోగం ఉందండి. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మేమేం చేస్తే నీకెందుకురా? వాళ్ళంతా అక్కడున్నారు కదా, మీరిక్కడెందుకున్నారా అని. మేమెక్కడుండాలో కూడా నువ్వే చెప్తావు బన్నీ. ఇక్కడుండి చాటుగా మీరేం వింటున్నారు పిన్ని? చోటుగా వినడం ఏంట్రా? మాకేం వేరే పని లేదనుకుంటున్నావా? అయినా నీ వయసు ఏంటి, నువ్వు అడిగే ప్రశ్నలేంటి? పక్కళ్ళి అడగపా. అమ్మో, నేను అర్జెంటుగా వెళ్ళాలండి. ఎక్కడికి? ఆదిత్య దగ్గరికి. నా ఉద్యోగ సంగతి ఏం చేసావే? వెళ్ళొచ్చాక చెప్తాను. ఆ ఆదిత్య దీన్ని కరుణించాడు. ఉద్యోగం ఇచ్చి నన్నెప్పుడు ఆదుకుంటాడు?
ఆదిత్య, ఏంటి మీ ఇంటికి స్పాన్సర్స్ వచ్చారా? మీకెలా తెలుసు? ఛ! మళ్ళీ మిస్ అయింది. మా ఇంటికి స్పాన్సర్స్ వచ్చినట్టు మీకెలా తెలుసు ఆదిత్య? ఆ ఇంట్లో నువ్వు మాత్రమే నా మనిషివి కాదు హారిక. ఆ ఇంటి చుట్టూ నా స్పైలున్నారు. ఈ యారోలాగే నువ్వు కూడా గురి తప్పుతున్నావు హారిక. నో వే. మీ ఇంటికి ఎవరొచ్చారో నాకు చెప్పటం నీ జాబ్ కాదు. రేపు అభి టెండర్లో వేసే కోడ్ గురించి తెలుసుకొని చెప్పమన్నాను. అది ఎలా తెలుసుకోవాలో తెలియడం లేదు ఆదిత్య. కమాన్ హారిక, నీలాంటి తెలివైన అమ్మాయి తలుచుకుంటే తెలుసుకోలేంది ఏది ఉండదు. కానీ ఆ కోట్ ఎలాగైనా తెలుసుకో. అది ఈ నైట్కే. ఈ రాత్రిగా? అవును. టెండర్ మనకు వచ్చిందంటే మన జాతకాలే మారిపోతాయి. ఎస్పెషల్లీ నీ లైఫ్ చేంజ్ అయిపోతుంది. ఇప్పటి వరకు నువ్వు ఈ కంపెనీలో వన్ ఆఫ్ ది డైరెక్టర్స్గా మాత్రమే ఉన్నావు. టెండర్ మనకొస్తే ఈ కంపెనీలో నా తర్వాతి స్థానంలో, అంటే సెకండ్ ప్లేస్లో ఉంటావు. రియలీ? ప్రామిస్ చేస్తున్నాను హారిక, ఇది నీకు మంచి ఛాన్స్. కంపెనీలో నా తరువాతి ప్లేస్ అంటే ఆల్మోస్ట్ కంపెనీలో సగం నీది. ఆదిత్య ఈవెంట్స్లో నువ్వు ఎంప్లాయీ కాదు, పార్ట్నర్ అవుతావు. అప్పుడు ఈ కంపెనీ పేరు ఆదిత్య అండ్ హారిక ఈవెంట్స్లా మారిపోతుంది. మార్కెట్లో నీ పేరు మారు మోగుతుంది. ఆ తరువాత నువ్వే సొంతంగా ఒక కంపెనీ పెట్టచ్చు. హారిక ఈవెంట్స్ కంపెనీ ఆదిత్య ఈవెంట్స్ని, ఆఫ్కోర్స్ సంస్కృతి ఈవెంట్స్ని కూడా క్రాస్ చేసి నంబర్ 1 పొజిషన్కి వెళ్ళచ్చు. అతి చిన్న వయసులోనే అతి పెద్ద యంగ్ బిజినెస్ ఉమెన్గా నీ పేరు మీడియాలో బిగ్ బ్రేకింగ్ న్యూస్ కావచ్చు. ఇదంతా నిజంగా జరుగుతుందా ఆదిత్య? జరగదని ఎందుకు అనుకుంటున్నావు? నీకేం తక్కువ? తెలివి ఉంది, ధైర్యం ఉంది, దూసుకుపోయే చొరవ ఉంది. ఇంకేం కావాలి దానికి? నాకైతే నువ్వు రాకెట్లా కనిపిస్తున్నావు. గ్యారంటీగా టాప్ స్థాయికి దూసుకెళ్తావు. థ్యాంక్స్ ఆదిత్య, థ్యాంక్ యూ సో మచ్. నా మీద నాకంటే మీకే ఎక్కువ నమ్మకం ఉంది. నీ టాలెంట్, స్కిల్స్ గురించి నాకు తెలుసు కాబట్టే చెప్తున్నాను. అంతేకాని ఊరికి నేను పొగడట్లేదు. నిన్ను పొగడాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎస్, నేను ఏమైనా చేయగలను. టాప్ పొజిషన్కి వెళ్ళగలను. ఆ సత్తా నాకుంది. అయితే ఈ నైట్కి కోట్ కొట్టేస్తున్నావు కదా? కొట్టిస్తాను ఆదిత్య. రేపే ఆ కోట్ని మీ చేతుల్లో పెడతాను. గుడ్. ఆ టెండర్ నా చేతుల్లో పెట్టు. ఈ కంపెనీలో సగ భాగాన్ని నీ చేతుల్లో పెడతాను. ప్రామిస్. డన్. పనివగానే ఫోన్ చేస్తాను. ఫోన్ వద్దు, డైరెక్ట్గా వచ్చాయి. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆదిత్య. పిచ్చి హారిక, ఆ కోట్ నా చేతుల్లో పడి టెండర్ నాకొస్తే నిన్ను టాప్ ప్లేస్కి తీసుకెళ్లడం కాదు, ఆ అభిరామ్ కాడ్ని పాతాళానికి తొక్కేస్తా. నిన్నొక పావుగా ఆరోగా వాడుకుంటున్నాను. నీతోనే అభిరామ్ని దెబ్బ కొడతాను. ఆదిత్య దగ్గరికి వెళ్ళిన హారిక ఇంకా ఇంటికి రాలేదు. వీళ్ళేమో ఇంట్లోనే టెండర్ కోట్ రెడీ చేస్తున్నారు.
హారిక త్వరగా ఇంటికి వచ్చేస్తే బాగుండు. అభి, మనం ఈ అమౌంట్తో టెండర్ కోట్ చేయగలమా ఒకసారి చూడు. నేను కూడా కోడ్ ప్రిపేర్ చేశాను అన్నయ్య, ఒకసారి చూడండి అన్నయ్య. వసు గారు, ఆల్రెడీ నేను కోడ్ ప్రిపేర్ చేశాను. ఇప్పుడు అన్నయ్య అఖిల్ కూడా కోడ్ ప్రిపేర్ చేశారు. ఈ మూడు చూసి ఏది బెటరో మీరే చెప్పండి. ఎందుకు వసు నవ్వుతున్నావు? బావగారు, అభిగారు, అఖిల్ ఎందుకు మంచి అన్నదమ్ములయ్యారో నిజమైన అన్నదమ్ములు. విషయం ఏమిటో చెప్తే మేము కూడా నవ్వుతాం కదా. మేం చెప్పడం ఎందుకు, మీరే చూసి చెప్పండి బావగారు. అన్నయ్య మీరు కూడా అఖిల్ ఇదిగో తీసుకో. ఇప్పుడు అర్థమైందా మేమెందుకు నవ్వామో? అయితే మేము ముగ్గురం ఒకటే అమౌంట్ కోట్ చేసామన్నమాట. మన ముగ్గురికి సేమ్ థాట్ వచ్చింది అన్నయ్య. మన ముగ్గురం ఎప్పుడు ఒకే మాట మీద ఉంటాం కదా, అందుకే మన ముగ్గురికి ఒకే అమౌంట్ తట్టింది. మీరెప్పుడూ ఇలాగే ఉండాలి అభి. ఆదర్శవంతమైన అన్నదమ్ముల్లా ఉండాలి. అవునండి, మీరు ముగ్గురు కాదు, ఒకరిలా ఉండాలి. అప్పుడు ఈ కుటుంబాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ముగ్గురు ఒకేలా కోట్ చేశారన్నారు కానీ ఎంత కోట్ చేశారో చెప్పలేదేంటి? మేము ముగ్గురం ఎప్పటికీ విడిపోం వసు. ఒకే మాటగా, ఒకే మనసుగా ఉంటాం. గతంలో చెప్పుడు మాటలు విని వేరుపడ్డాం, ఇంకెప్పుడు ఆ తప్పు చెయ్యం. త్వరలోనే నువ్వు హారిక విడిపోబోతున్నారా? చాలా పెద్ద తప్పు జరగబోతోంది. అప్పుడేం చెప్తావో చూస్తాగా. ఎస్ఐ గారు ఫోన్ చేస్తున్నారు. హలో ఎస్ఐ గారు. సారీ అభిరామ్, ఇందాక బిజీగా ఉండి మీ కాల్ ఆన్సర్ చేయలేకపోయాను. ఇట్స్ ఓకే. చలపతి గురించి కనుక్కుందామని ఫోన్ చేశాను. వాడిని పట్టుకున్నారా? ఇంకా లేదు అభిరామ్, వెతుకుతున్నాం. వీలైనంత త్వరగా పట్టుకోండి. వాడి వల్ల మా ఫ్యామిలీకి థ్రెట్ ఉంది. తప్పకుండా అభిరామ్, వాడు దొరికే వరకు మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లోకి వచ్చి వాడు అటాక్ చేశాడంటే వాడు ఎంత ప్రమాదమో అర్థమవుతుంది. వాడు మా మీద పగబట్టాడు. నా మీద రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటున్నాడు. అందుకే బెయిల్ మీద బయటకు వచ్చాడు. అర్థమైంది అభిరామ్. ఎందుకైనా మంచిది, ఇద్దరు కానిస్టేబుల్ను మీ ఇంటి దగ్గర కాపలా పెట్టమంటారా? అవసరం లేదు ఎస్ఐ గారు. మరోసారి మా ఇంటికి వచ్చి దాడి చేసే ధైర్యం వాడు చేయకపోవచ్చు. మీకు వాడు బయటే దొరుకుతాడు. దొరకగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి.
వాడు దొరకగానే కాలు చేతులు విరిచేసి లాకప్లో పడేయండి సార్. లాకప్లో ప్లేస్ వేస్ట్, వాడిని ఎన్కౌంటర్ చేసేయండి. నా రాజా మీకు ఏ అన్యాయం చేశాడ్రా? నా రాజాని చెప్పేస్తారా? నా గుండెను బద్దలు కొడతారా? నా ప్రేమను సమాధి చేస్తారా? వాళ్ళు టెండర్ కోడ్ రెడీ చేశారు. ఫిగర్ ఎంత తెలిసిందా? లేదు కానీ ముగ్గురు కలిసి ఒకటే ఫిగర్ కోడ్ చేశారు. ఆ కోడ్ని ఎలాగైనా తెలుసుకోవాలి. నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను. పిన్ని, ఏంట్రా? ఎందుకు అను హోంవర్క్ పడేశారు? నేనేమైనా కావాలని చేశానా? పొరపాటున తగిలింది. నువ్వు కావాలని చేసావు. నేను కష్టపడి రాసినంత వేస్ట్. నువ్వు బ్యాడ్. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? చెంప పగులుతుంది, జాగ్రత్త. చిన్నపిల్లలతో కూడా గొడవేనా నీకు? అది ఏమందో విన్నావా నువ్వు? అంతా చూశాను కూడా. తప్పు నీదే. మర్యాదగా అనుకి సారీ చెప్పు. చిన్నపిల్లకి అది సారీ చెప్పడమేంట్రా? అయితే నువ్వు చెప్పవే. ఏమైంది? అను హోంవర్క్ పిన్ని పాడు చేసింది మమ్మీ. 1 అవర్ కష్టపడి రాశాను మమ్మీ. మళ్ళీ అదంతా రాయాలి. ఒళ్ళు పొగరెక్కి కళ్ళు మూసుకుపోయాయి దీనికి. నీకెలాగూ కష్టపడ్డం రాదు, పిల్లల కష్టాన్ని కూడా పాడు చేస్తున్నావా? వదిలే అఖిల్. అను, నీ హోంవర్క్ నేను చేస్తాను. మీరెందుకు చేయడం వదినా? పాడు చేసింది అది, అదే హోంవర్క్ చేస్తుంది. నేను ఇప్పటి వరకు ఆఫీస్లో వర్క్ చేసి వచ్చాను, మళ్ళీ తనే హోంవర్క్ చేయాలా? నెవర్. ఏంటి ఆఫీస్లో నువ్వు చేసే పని? ఆఫీస్లో నీకేమొచ్చని? నోటికొచ్చింది మాట్లాడమే నీకొచ్చిన పని. దానికే పని రాకపోతే ఉద్యోగం ఎందుకు ఇస్తారా? గాడిదలకు కూడా బరువులు మోసే పని ఇస్తారు, కుక్కకి కాపలా పని ఇస్తారు. అంటే గాడిద కుక్క నేను ఒకటేనా? నీకంటే అదే బెటర్. ఏంట్రా అంత మాట అన్నావు? నిన్ను కూడా కలిపే అన్నాను. నేనా? గొడవ ఎందుకు అఖిల్? వదిలే. హారిక, నువ్వు వెళ్ళు. హోంవర్క్ చేసి వెళ్ళు. అది కష్టపడొచ్చిందిరా. దాంతో పాటు నువ్వు కూడా హోంవర్క్ చేయి. నాకు రాదురా. అయితే నోరు మూసుకునుండు. నన్ను ఇన్సల్ట్ చేస్తారా? అన్నేసి మాటలంటారా? వీళ్ళని ఏం చేయాలంటే? నిన్నంటే అన్నాడే, నీతో ఉన్నందుకు నన్ను కూడా అన్నాడు కదే.
ఇనుముతో చేరినందుకు నిప్పుకు కూడా సమ్మేటి దెబ్బలు పడ్డాయి అని నీతో చేరినందుకు నాకు నిందలు పడుతున్నాయి. అంటే మీరు నిప్పు నేను ఇనుమునా? ఏదో సామెత చెప్పాలేవే, సీరియస్ అవ్వకు. ఏం చేయాలో ఆలోచించవే. వాళ్ళు నన్ను ఎన్ని మాటలన్నా వాళ్ళకి మాత్రం టెండర్ రాదు, ఆదిత్యకే వస్తుంది. ఎలా వస్తుంది? ఆదిత్య ఏమైనా మాయ చేయబోతున్నాడా? ఆదిత్య కాదు, మనం చేయబోతున్నాం. మన వల్ల ఏమవుతుంది? మనం ఏం చేయగలం? దొంగతనం. ఏంటి దొంగతనమా?